రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ మూవీ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ పార్ట్ 2 అయితే ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సిరీస్ కొనసాగింపుగా పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఆ సినిమా ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేయాల్సినవి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ సీక్వెల్, శౌర్యంగా పర్వంతో పాటు ఎన్టీఆర్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు నీల్. ఈ 2 సినిమాల్లో ఏది ముందు స్టార్ట్ అవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇదిలా ఉండగానే రీసెంట్ గా కేజీఎఫ్ చాప్టర్ 3 వర్క్ స్టార్ట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఈసారి హీరోగా అజిత్ కుమార్ నటిస్తాడనే న్యూస్ వైరల్ అయింది. కేజీఎఫ్ పార్ట్ 2 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి పార్ట్ 3 స్టార్ట్ అవుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిసిందే. ప్రశాంత్ నీల్, అజిత్ కలిసింది వాస్తవమే కానీ ఇద్దరి మధ్య సినిమాకు సంబంధించిన ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం. అలాగే కేజీఎఫ్ చాప్టర్ 3లో యష్ నే హీరోగా నటించనున్నాడట. అంతే తప్ప ఇది మల్టీ స్టారర్ మూవీ కాదని అంటున్నారు. కాబట్టి కేజీఎఫ్ యూనివర్స్ లోకి అజిత్ ఎంట్రీ అనే న్యూస్ కేవలం ప్రచారం మాత్రమేనని చెప్పాలి. ఏదేమైనా కేజీఎఫ్ 3 ఎప్పుడొచ్చినా ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.